హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. మీద కారం వేస్తే ఎలా ఉంటుంది? సర్రమని మంట తలకెక్కుతుంది. అలాగే మన మనసులో బాధ ఉండి మనం బాధపడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ బాధను ఇంకా రెట్టింపు చేసే మాటలతో మనల్ని నొప్పించారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అది కనిపించే చాలా బాధని కలిగిస్తుంది అన్నమాట. ఈ మాట యొక్క అర్థం ఇదేనండి. తెలుగులో మంచి మంచి గొప్ప గొప్ప సామెతలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ సామెత మాత్రం మానసిక సమస్యతో బాధపడే పిల్లలు ఉన్న మాలాంటి పేరెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ మాటల యొక్క ప్రభావం అలా ఉంటుంది. అదేంటో తెలుసుకుందామా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సమాజంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పుండి మీద కారం చల్లేవాళ్ళేలండి. ఏంటంటారా? ఒక విషయం చెప్తాను, వినండి. మరి నేనే ఉన్నాను ఇప్పుడు. మాకు నడవలేని పాప ఉంది, ఆటిజం పాప. అయితే మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే, మీ మనవరాలు నడవలేదంట కదా, పిల్ల నడవట్లేదు, లేదు మేనరకం చేసుకున్నారు కదా, అందుకే మనవరాలు నడవకుండా పోయింది, ఎంత ఇదయ్యారు అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పైకి కొంతమంది అంటూ ఉంటారు, చెప్పుకునేవాళ్ళు సంతోషపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. మేనరకంలే వదిన, అందుకని మనవరాలు నడవట్లేదు, నిదానంగా నడుచుద్దిలే. నడుచుద్దో నడుచుద్ది అంటారా? ఏమో, ఇది మా విషయం పక్కన పెడదాం. కొంతమంది ఉంటారు. ఇంకొక అమ్మాయి లైఫ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ అత్తగారి దగ్గరికి తెలిసిన ఆవిడ వస్తారు. నేను మొన్నటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను వదిన, ఏంటి సంగతి? మీ మనవడికి మాటలు వచ్చినట్లేవే, మాటలు సరిగ్గా రావట్లేదు, కూడా సరిగ్గా నడవలేకపోతున్నాడు, ఎక్కడ చూపించారు ఏంటి? మా వేలు విడిచిన పిన్నమ్మ మనవడు కూడా ఇలాగే కొంచెం మాటలు అవి రాకపోతే చూపించారు, ఆటిజమో ఏదో అన్నారంట, అది పిచ్చి అంటగా. ఇంక ఇప్పుడు అంటే అప్పటికే వాళ్ళ అత్తయ్య గారు ఏదో పోగొట్టుకున్న ఆవిడలా ఉంటారు. కాదులేమ్మా, అది పిచ్చ, అలా అనకూడదు, మనకు తెలియక అది అనుకుంటాము, అదేం జబ్బు కాదు, మామూలుగా మా కోడలు మా అబ్బాయి చూపిస్తున్నారు. మా కోడల పిల్ల అన్నీ తెలుసుకుంది, డాక్టర్ గారిని అడిగి నాకు వివరంగా చెప్పింది. కొంచెం చిన్న ప్రాబ్లమేనంట, చూపిస్తే ఏవో థెరపీ లాంటివి చేస్తే మామూలుగా అయిపోతాడంట బాబు, ఏం కాదు అని ఆవిడ పాపం చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవిడ ఊరుకుంటేనే కదా వచ్చిన ఆవిడ, అలా కాదులే వదిన, వేలకు వేలు ఖర్చు పెట్టినా కొంతమంది పిల్లలకి నయం కాదంట, అలాగే ఉండిపోతారంట. అది సరే కానీ ఫస్ట్ పిల్లోడు కాబట్టి అలా ఉన్నాడు, రెండో కానుపు కన్నా జాగ్రత్తగా ఉండండి. కొందరికి ఇద్దరేసి పిల్లలు కూడా అలాగే పుడతారంట. అప్పుడు ఏం చేస్తాం? అమ్మో, అలా పుడితేనో అని రాగాలు తీస్తారు. ఇంకంతే, ఈ వీళ్ళ అత్తగారికి గుండె జారిపోద్ది. అమ్మో, ఇద్దరు పిల్లలు అలాగే పుడతారా, మేమేం కర్మ చేసాం దేవుడా, ఎందుకు మాకు ఎలాంటి శిక్ష? అవే మాటలు, అనుమానం, అవే ఇది. డాక్టర్ని కలిసి తెలుసుకున్న పేరెంట్స్ బాగానే ఉంటారు. వాళ్ళు ఏదో కుటుంబ సభ్యులతో చెప్పి మేనేజ్ చేయాలని చూస్తారు. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు, అందరి ప్రాబ్లం ఒకటే కాదంట, మనం భయపడక్కర్లేదు, థెరపీస్ ఇప్పిస్తే తగ్గిపోద్ది, చిన్న వయసు పిల్లోడే కాబట్టి కొంచెమే ప్రాబ్లం ఉందంట, నయమైపోద్దని. ఈ లోపలే ఈ పుకార్లు షికార్లు చేస్తాయి అన్నమాట. గోరంత దాన్ని కొండంతగా చేసేసేసి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ముందు చెప్పేయాలి కదా, వాళ్ళ కడుపు నిండాలి కదా. ముందు అది ఏదో హ్యాపీ న్యూస్ లాగా హ్యాపీ న్యూస్ని చెప్పరు. ఎవరైనా బాధలో ఉన్నారు అంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసేయాలి, చెప్పేయాలి. పలానా వాళ్ళ మనవరాలకి ఇలాగంట, పలానా మనవడు ఎలాగంట, పలానా కూతురు ఎలాగంట, పలానా కొడుకు అలాగంట, ఏ ఒకటి. అసలు ఇవే కదా మెయిన్ ముఖ్యం సమాజంలో. ఈ చెప్పి ఆనందపడి సంతోషపడేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఈ చెప్పుడు మాటల వల్ల కొట్టుకు వస్తున్నారు ఇళ్లలో. అసలు ఆ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళ బాధ వేరు, వీళ్ళు చెప్పుకొని సంతోషపడేది వేరు. మరొక ఇంటి సమస్య ఏంటంటే, ఇక్కడ ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా బాగా, ఇంకా అసలు ఆడవాళ్ళ కంటే గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఇలాగంట కదా, అలాగంట కదా అంటే, బాబాయ్ గారు మీకు ఎందుకులేండి, ఊరుకోండి, మీకు తెలియదని మనం అన్నాం అనుకో అసలు ఒప్పుకోరు. చెల్లమ్మ ఏంటి ఇలాగా అలాగా, ఎందుకమ్మా, మా మనవరాలు ఇచ్చి చేద్దామని అప్పుడు అనుకున్నాము, ఆ పిల్లని చేసుకున్నట్టు బాగుండేది కదా, ఇద్దరు మగపిల్లలు పుట్టారు, దానికి బ్రహ్మాండంగా శుభ్రంగా ఉన్నారు, మంచి కాపురం చేసుకుంటున్నారు. ఈ పిల్లని ఎక్కడ చూశాడో మీ ఓడు, ఈ అమ్మాయినే చేసుకుంటాను అన్నాడు,
ఏం చేస్తాం చెప్పు అంటూ ఆ కోడల ముందే అనేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందని ఆలోచించేది లేదు. ఇక్కడ మగవాళ్ళు కూడానండి బాబు ఇలాంటి మాటలకు గొప్పగా తయారవుతూ ఉంటారు కొంతమంది. ఇంకొకరి విషయం చెప్తాను. ఇంకొక అమ్మాయి అయితే, పిన్ని ఏంటి మీ కోడలు మీ మనవరాల ఫోటోలన్నీ ఇంకా మీ మనవరాలతో వీడియోలు చేసి అవన్నీ ఏంటి యూట్యూబ్లో పెడుతుందంట. ఆ పిల్లకి ఏదో ప్రాబ్లం ఉంది కదా, అలా పెట్టేస్తుంది ఏంటి? రేపటి రోజున ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందనుకో, అమ్మాయికి తగ్గిపోయిందనుకో, ఇవన్నీ చూస్తే రేపు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అసలు? ఆ పిల్లకి ఇంక ఇప్పుడు 7-8 సంవత్సరాలే ఉంటాయి ఆ చిన్నదానికి. ఎందుకు చెప్తారనుకున్నారు? ఆడపిల్లలో సమస్య ఉందని, మగపిల్లలో సమస్య ఉందని కాదు. మనకున్న సమస్య, మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసాము, ఏ డాక్టర్ దగ్గర థెరపీస్ ఇప్పించాం, చూపించాం, ఏ మెడిసిన్ వాడుతున్నామని మనల్ని చూసి కొంతమంది నేర్చుకుంటారని అవగాహన కల్పించడానికి ఇలాంటి విషయాలు చెప్తారు. ఈవిడొచ్చి పుల్ల పెట్టేస్తూ ఉంటుంది. మీ అబ్బాయి ఏమి అనట్లేదా, మీరేమి అనట్లేదా? అమ్మో మా ఇళ్ళల్లో అయితే ఇలా ఒప్పుకోరమ్మా, మేమైతే అసలు ఊరుకోమమ్మా. ఏంటి ఆడపిల్లని ఫోటోలు వీడియోలు అవన్నీ తీసేసి మా అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది, మా అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉందని చెప్తుంది. పిల్ల గురించి కాదనుకుంటా, మీ కోడలు కనిపించడానికి అందంగా రోజు రెడీ అయ్యి యూట్యూబ్లో చూపించుకోవడానికి ఆ పిల్లని ఒక వంక పెట్టుకుని వీడియోల మీద వీడియోలు చేసేస్తుంది. అంటే ఆ అత్తగారు ఆవిడకి ఎలా ఉంటుంది అంటే ఎలా అనిపిస్తుంది? ఆ పిల్లకి ఎప్పుడోసారి తగ్గిపోద్ది, రేపు పెళ్ళి ఎవడు చేసుకుంటాడు అని. అంతకంటే ముందుకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారండి బాబోయ్. మీ మనవడు ఉన్నాడు, వాడికి అంతే ఒక 4 years ఎంత ఉంటాయి. వాడికి రేపు వచ్చే సంబంధాలు వస్తాయా? ఈ అమ్మాయి ఇలా ఉంటే ఎవరు చూసుకుంటారు, ఎవరు చేసుకుంటారు? సంబంధాలు కుదరవు బాబు, ఇలాంటి పిల్లలు ఉన్నాయి. ఇలా మాట్లాడతారు. సంబంధాలే కుదరవట ఇలాంటి పిల్లలు ఉన్న ఇంట్లో. ప్రజల్లో అవగాహన రావాలి, మార్పు రావాలి. ఆటిజం అంటే వ్యాధి కాదు. మరి ముఖ్యంగా తెలుసుకోండి. మీరు అందరి విషయాలు తలదూర్చి లేనిపోయినవి అని కల్పించి చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సరికదా, కాపురాలు కూలిపోతున్నాయి. ఏం సంతోషం ఏముంది, మీకేం తెలుసు అని ఆ పేరెంట్స్ యొక్క బాధ, ఆ తల్లి పడే బాధ. ఎవరైనా బిడ్డ అలా ఉండాలని తల్లి కోరుకుంటుందా? అసలు అలాగ అనుకుంటుందా? ఎప్పటికీ అనుకోదు. కానీ ఈ పక్కలమ్మట్లు వాళ్ళు చెప్పుకునే మాటలు, ఈ పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడే మాటలు పడలేక ఎంతోమంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటిజం అంటేనే అదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు, భయాందోళనకు గురైపోతున్నారు. ఎందుకంటే సమాజం నుంచి ఎదుర్కొనే ఇలాంటి మాటల టార్చర్ అన్నమాట. అవి భరించలేక ముఖ్యంగా వాటికి సమాధానాలు చెప్పుకోలేక ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే మేనేజ్ చేసుకుంటారు, మగవాళ్ళు సపోర్ట్ చేయరు. ఆల్రెడీ వదిలేస్తారు. ఇది ఇలాగే కాపురాలు తగువులయ్యి కూలిపోతాయి అన్నమాట. తగువులు పడిపోయి ఆ బిడ్డను వదిలేస్తారు. ఇంకా ఆ ఆడవాళ్ళు ఒక్కరే మేనేజ్ చేసుకుంటారు. ఆ ఆటిజం పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, ఒక లైఫ్ కల్పిస్తారు వాళ్ళకి. తల్లి ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి ఆలోచించండి. మీ పనికిమాలిన మాటలతో ఆ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ కాపురాలు కూల్చకండి దయచేసి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ముందుంటాము. నమస్తే. అమ్మ పాఠాలు.